కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీని జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేశారన్న ఆయన చంద్రబాబు సైతం అదే పని చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఎందుకు అమలు కావడం లేదని ఆయన ప్రశ్నించారు. జగన్ హయాంలో మద్యం ఏరులై పారిందన్న తులసిరెడ్డి టీడీపీ హయాంలో కూడా అదే జరుగుతుంది అని విమర్శించారు. అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాలు చేస్తున్నట్లు నువ్వు 2029 వరకు ఏం చేస్తావో చెప్పు. నీకు ప్రజలు అధికారం ఇచ్చింది 2029 వరకు, అంతవరకు చెప్తే బాగుంటుంది. అది చెప్పాడు. 2047కు ఎవరు పుట్టి ఎవరు అప్పుడు బతుకుంటామో తెలియదు, ఏ పార్టీ ఉంటుందో ఉండదో తెలియదు. దాని గురించి స్వర్ణాంధ్ర 2047 అని చెప్పేసి ఈయన వికసిత భారత్ అని చెప్పేసి ఆయన ఢిల్లీలో ఉండి ఆయన దాని గురించి చెప్తారు. కాబట్టి ఇంకా రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. మద్యం పాలసీ ఎలా తయారైందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు, జూదం మిక్సర్బడి అయిపోయింది. డ్రగ్స్ గంజాయి స్కూళ్ళలో ప్రవేశించింది. కాబట్టి ఆయన ఏదో అనుభవజ్ఞుడు అని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఈ 10 నెలల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి. కాబట్టి ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ ఒక్కటే సరైంది. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం. ఒక్కసారి ఆలోచించాలని రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాం. దీన్ని గతంలో టీడీపీ కూటమి పార్టీలు కానీ కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ ఆ రోజు తీవ్రంగా వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. కానీ ప్రస్తుతం టీడీపీ కూటమి పాలన ఎలా ఉందంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త చెడ్డు నాకిందని సామెతగా ఉంది. గతానికంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు. 2023-24లో వైకాపా ప్రభుత్వం డైరెక్ట్ అప్పులు, ఇండైరెక్ట్ అప్పులు కాకుండా డైరెక్ట్ అప్పులు 79,775 కోట్ల రూపాయలు చేశారు. కానీ ఇప్పుడు 2024-25లో చంద్రబాబు ప్రభుత్వం 98,576 కోట్లు అప్పు చేసింది ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరం